హాయ్ హలో 130 ప్రేక్షకులందరికీ నమస్తే. వెల్కమ్ టు రుచి చూడు. ఈరోజు మనం ఉన్నాం చెన్నై అమృత ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్లో. మనతో పాటు షెఫ్ ప్రశాంత్ గారు ఉన్నారు. మరి చాలా అద్భుతంగా అందంగా చూడడానికి అలాగే అదిరిపోయే టేస్ట్తో ఈరోజు మనకి ఎలాంటి రెసిపీ తయారు చేసి చూపించబోతున్నారో తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్కారం. ఎలా ఉన్నారు? ఫైన్ సార్, బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాం. అంటే మీరు తయారు చేసి చూపించే రెసిపీస్ సో మళ్ళీ ఎప్పుడు వస్తామా, మళ్ళీ ఏం తయారు చేసి చూపించబోతున్నారా అనేది ఆ క్యూరియాసిటీ పెరిగిపోతుంది మాకు. సో ఈరోజు ఏం చూపించబోతున్నారు? వెజ్జా, నాన్ వెజ్జా, ఏంటది? ఇది ఇవాళ వచ్చేసి నాన్ వెజ్, సీ ఫుడ్. సో దీనిలో వచ్చేసి మనం ఏంటంటే ఇప్పుడు ఫ్రై ఐటమ్ అనేది చేస్తున్నాము. అదేంటంటే చెండువా వేపుడు అనేది ఏంటంటే పాంఫ్రెట్ ఫిష్ ఫ్రై అనేది. సో పాంఫ్రెట్ అంటే చెండువా అంటే చాలా మందికి తెలుసు, అంటే ఎవరికైనా తెలియకపోతే పాంఫ్రెట్ అని కూడా అర్థం అవుతుంది వాళ్ళకి. సో దాన్ని మనం ఫ్రై చేసుకుంటాం, వేపుడు వేస్తున్నాం. సో చెందువా అంటే నాన్ వెజ్ ప్రియులు అందరూ మళ్ళీ హ్యాపీగా, అది సీ ఫుడ్ అంటే ఇష్టమైన వాళ్ళు చాలామంది ఉంటారు. సో మరి ఈ చెందువాతో ఫ్రై చేయడం ఎలా ఏంటి అనేది తెలుసుకోవాలి అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ ఉండండి. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో తెలుసుకుందాం. సో ఇంగ్రీడియంట్స్ ఏం కావాలి సార్ దీనికోసం? సో దానికి కావాల్సింది ఏంటంటే చెందువా చేప, పచ్చిమిరపకాయ, కొత్తిమీర, పుదీనా, మిరియాల పొడి అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ సాల్ట్, ఆయిల్, తగినంత ఆయిల్. అదేంటంటే ఫ్రై కోసం మనం ఆయిల్ అనేది యూజ్ చేస్తాము. సో ఇది కావాల్సిన పదార్థాలు. దాంతోపాటు మనం చిల్లీ ఫ్లేక్స్ ఎందుకు యాడ్ చేస్తామంటే దీనిలో ఉంచి మనకి ఏదైతే మిరియాల పొడి వేసినప్పుడు మనకంతా ఓన్లీ ఘాటు మాత్రమే వస్తుంటుంది. సో మనం ఎప్పుడైతే దీన్ని యాడ్ చేసిన తర్వాత మనకు వచ్చేది ఏంటంటే స్పైసీనెస్ అనేది కూడా దాంట్లో మిక్స్ అవుతుంది. బ్యాలెన్స్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే మనం పౌడర్ కాకుండా ఓన్లీ ఫ్లేక్స్ వేస్తున్నాం కాబట్టి ఆ ఫ్లేక్స్ యొక్క ఫ్లేవర్స్ అనేది కూడా మనకి రోస్ట్ అయిన ఫ్లేవర్స్ అనేది కూడా మనకు ప్రాపర్గా తగులుతుంటుంది. సాధారణంగా ఇప్పుడు మనం ఏదైనా రెసిపీ వండుకునేటప్పుడు కారపొడి వేయడానికి అండ్ చిల్లీ ఫ్లేక్స్ వేయడానికి కూడా డిఫరెన్స్ ఉంటుంది. కారపొడి ఏంటంటే మనము కొన్ని పదార్థాలలో కారపొడి ఎందుకు చేస్తామంటే వేడిగా ఉన్న ఆయిల్లో కొంతమంది ఏం చేస్తారంటే కొన్ని ఏరియాస్లో ఫుడ్ నాకు రెడ్డిష్గా కలర్ఫుల్గా కావాలన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు వేడి నూనెలో ఆ కారం వేసిన తర్వాత ఆ కర్రీ తర్వాత అది అనేది ఏమవుతుందంటే రెడ్గానే కనబడుతుంటుంది కంప్లీట్గా. సో మనం ఏం చేస్తున్నామంటే మనకి రెండు వేస్, మనం కారపొడి కూడా యూజ్ చేయొచ్చు, చిల్లీ ఫ్లేక్స్ కూడా యూజ్ చేయొచ్చు. సో కారపొడి యూజ్ చేయడంలో మనకి ఏమవుతుందంటే నార్మల్గా ఒక పౌడర్ విధంగా ఉంటుంది. సో ఎప్పుడైతే మనం ఈ ఫ్లేక్స్ అనేది యూజ్ చేస్తామో ఆ ఫ్లేక్స్ అనేది మనకి తినేటప్పుడు తగులుతుంటుంది. ఓకే. సో ఆ టేస్ట్ అనేది స్మోకీ ఫ్లేవర్ అనేది మనకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. సూపర్. ఇప్పుడైతే మనం చిల్లీ ఫ్లేక్స్ వాడుతున్నాం. సో కావాల్సిన పదార్థాలు నోట్ చేసుకున్నారు కదా. చెందువా ఫ్రై, చెందువా వేపుడు తయారు చేసుకుంటున్నాం మనకి. సో రెడీగా 2 చెందువాలు కూడా ఉన్నాయి. సో పాంఫ్రెట్ అంటారు ఇంగ్లీష్లో. సో ప్రొసీజర్ స్టార్ట్ చేద్దామా సార్? ఎస్ సార్. సో ముందుగా మనం ఏం చేయాలంటే దీనిలో పచ్చిమిరపకాయ అండ్ మింట్ అండ్ పుదీనా మింట్ని కొత్తిమీరని మనం ఏం చేసుకోవాలంటే పేస్ట్ చేసుకోవాలి. పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర ఈ 3 ఐటమ్స్ తీసుకొచ్చి మనం ఒక పేస్ట్లా తయారు చేసుకోవాలి. పేస్ట్లా తయారు చేసుకున్న తర్వాత ఆ పేస్ట్ రెడీ అయిన తర్వాత ఆ పేస్ట్ మళ్ళీ జింజర్ గార్లిక్ ఇవన్నీ కలుపుకొని దాన్ని మ్యారినేషన్ చేసి దాన్ని ఒక 15 మినిట్స్, ఒక 15 నిమిషాలు దాన్ని రెస్ట్ ఇవ్వాలి. మ్యారినేషన్ చేయాలి ఈ చెందువా చేపని. అవును. సో మనం పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర ఈ 3 కలిపి ఒక పేస్ట్గా తయారు చేసుకుంటున్నాం. సో ఎక్కువగా పచ్చిమిరపకాయలు పేస్ట్ కూడా వాడతారు చాలామంది, కానీ ఈ పేస్ట్ మాత్రం పచ్చిమిరపకాయలు, పుదీనా అండ్ కొత్తిమీర. సో ఏంటి సార్ ఎంతంత వేయాలి మనం 2 చెందువాలు? దీనిలో మనకి 2 చెందువాలకి 40 grams ఆఫ్ పచ్చిమిరపకాయ, 40 గ్రాముల పచ్చిమిరపకాయ అండ్ ఇది కూడా ఒక 20 గ్రాముల వరకు వేసుకుంటే సరిపోతుంది మనకి. కొత్తిమీర కొంచెం అటు ఎక్కువైనా తక్కువైనా ఏం పర్లేదు. దాని యొక్క అరోమా అనేది మనకి దానిలో మనకి వస్తుంది కాబట్టి ఏం పర్లేదు కొత్తిమీరతో. సో పుదీనా వచ్చేసి మనకు ఒక 20 grams అనేది 15 to 20 grams అని వేసుకుంటాము. ఎందుకంటే మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా ప్రాపర్గా బ్యాలెన్స్గా ఉంటుంది. పుదీనా ఎక్కువైతే కొంచెం స్ట్రాంగ్ పెరుగుతుంది. అవునండి. సో ఇప్పుడు ఈ 3 మనం కలిపి పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఆల్రైట్, మనం పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర ఈ 3 కలిపి పేస్ట్గా చేసుకున్నాం. మీరు వాటర్ వేసుకునేటప్పుడు జాగ్రత్త, మరీ పల్చగా అయిపోవద్దు. సో థిక్గానే ఉండాలి, అలా అని ఉండలా కాకుండా. సో దీన్ని ఇందులో వేసానా? సో మేము ఎలా తయారు చేసుకున్నామో అలా జస్ట్ 3 ఐటమ్స్, పచ్చిమిరపకాయలు, పుదీనా అండ్ కొత్తిమీర. సో ఇప్పుడు ఏంటి సార్ నెక్స్ట్ ప్రొసీజర్? నెక్స్ట్ మనము మ్యారినేషన్ స్టార్ట్ చేసాము ఈ ఫిష్కి. అవునండి. సో ఫస్ట్ మ్యారినేషన్ కావాల్సింది ఏంటంటే మనకి చెండువా చేప,
ఓకే, సో నీట్గా దాన్ని క్లీన్ చేసుకొని ఇట్లా మార్కులు పెట్టుకున్నాం. సో ఎందుకు ఇలా దీని వల్ల? సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే మనకి ఏదైతే స్పైసెస్ అనేది మనం దీనికి మ్యారినేషన్ అనేది చేస్తామో దీని లోపలికి వెళ్ళిన తర్వాత అది ఏమవుతుందంటే ప్రాపర్గా దీనికి మిక్స్ అయిపోయి సో మనకి ఏంటంటే ఫ్లేవర్ అనేది ప్రాపర్గా ఉంటుంది. కొంతమంది అంటారు ముక్క దానికి ఫ్లేవర్ పట్టుకోలేదు, స్పైసెస్ పట్టుకోలేదు, పచ్చిగా ఉంది లోపల. సో ఇక్కడ ఏంటంటే మనకి స్కేల్స్ అనేది ఉంటుంది, అంటే వింగ్స్, ఆ వింగ్స్ అనేది మనం క్లీన్ చేస్తాము. సో కట్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా దీన్ని మనము ఈ విధంగా కూడా కట్ చేసుకోవచ్చు సార్. సో మనము ఈ విధంగా కూడా మనము అట్లా అడ్డంగా కూడా కట్ చేయొచ్చు. సో ఈ విధంగా కూడా మనం కట్ చేయొచ్చు. ఇంకా మోర్ మసాలా లోపలికి వెళ్ళి. అవునండి. సో మెయిన్గా ఫ్లేవర్స్ కోసం అనేది మనము యూజ్ చేస్తాం. ఓకే. సో ఈ విధంగా మనము ఈ కట్ చేయొచ్చు. సో ఇప్పుడు 2 చేపలకి మ్యారినేట్ చేయాలి. అవునండి. ఇది మీరు కట్ చేస్తారా? దాన్ని కూడా కట్ చేస్తారా? సో ఇలా పెట్టుకోవడం వల్ల మనకి ఏంటంటే మసాలా అనేది ఏదైతే మనం దీనికి మ్యారినేషన్ అనేది చేస్తున్నామో అది ప్రాపర్గా లోపలికి వెళ్ళిన తర్వాత అది దానికి ప్రాపర్గా మ్యారినేషన్ అనేది అవుతుంది. కారం ఉప్పు అదే లోపలికి వెళ్తుంది, పచ్చిగా అనిపించకుండా ప్రాపర్గా మ్యారినేషన్ అవుతుంటుంది. సో టేస్ట్ కూడా ఈక్వల్గా వస్తుంది. అవునండి. సో డిజైన్ కూడా చాలా బాగుంది సార్. సో ఈ విధంగా మనం చేసుకున్న తర్వాత దీన్ని మనం మ్యారినేషన్ అనేది చేయాలి. సో ముందుగా దీనికి మనం ఏం చేయాలనంటే ఫస్ట్ ఇది ఏదైతే మనము ఈ పేస్ట్ అనేది చేసుకున్నామో దీనిలో మనం పచ్చిమిరపకాయలు, పుదీనా అండ్ కొత్తిమీర అనేది వేసుకున్నాము. సో ఫస్ట్ మనం కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్. సో చాలామంది ఏం చేస్తారంటే ఫస్ట్ ఈ మ్యారినేషన్ చేసేటప్పుడు డైరెక్ట్ ఇవన్నీ వేసుకొని దీన్ని కలుపుతుంటారు. సో మనం ఏం చేస్తామంటే ఇది అనేది దాంట్లో మిక్స్ చేసుకొని అప్పుడు ఏమవుతుందంటే కంప్లీట్గా అన్ని దాంట్లోనే ఉంటాయి కాబట్టి మనకి మళ్ళీ వేరేగా సపరేట్గా వేయాల్సిన అవసరం ఏమి. అప్పుడు ఏమవుతుందంటే అది డామినేషన్ అనేది అయిపోతుంటుంది. సో దాన్ని మనం ఏం చేస్తామంటే అన్ని ఒక దాంట్లోనే వేసుకొని డైరెక్ట్గా మనము ఈ యొక్క మ్యారినేషన్ అని చేసుకొని ఒక 15 నిమిషాలు పక్కన పెట్టేసుకున్నాం. ఓకే. సో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం, హాఫ్ టేబుల్ స్పూన్ అనేది, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి కూడా చాలా ఘాటు ఎక్కువ ఉంటుంది. మనం పచ్చిమిరపకాయలు కూడా వేసాం కాబట్టి రెండు మీరు ఆ కాంబినేషన్ బ్యాలెన్స్ అనేది డెఫినెట్గా చూసుకోవాలి. సో సాల్ట్ అనేది మనం అది అయిపోయిన తర్వాత మనం దీనికి డైరెక్ట్ కలుపుతాం, డైరెక్ట్ తీసుకుందాము. సో చిల్లీ ఫ్లేక్స్ కూడా చిల్లీ ఫ్లేక్స్ కూడా మనం డైరెక్ట్ వేయచ్చు. కొంచెం దాంట్లో కూడా వేసుకుందాము, ఎందుకంటే లోపలికి మనకి మసాలా అనేది మిక్స్ కావాలి కాబట్టి లైట్గా కొంచెం దాంట్లో మిక్స్. స్పైసీనెస్ అనేది చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. మనం పచ్చిమిరపకాయల పేస్ట్, దాంట్లో మిరియాల పొడి వేసాం, ఆ తర్వాత చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసాం. సో ఇందులో కూడా మనము యూజ్ చేసే పచ్చిమిరపకాయలు 2 రకాలు ఉంటాయి సార్. తెల్ల పచ్చిమిరపకాయలు ఉంటాయి, గ్రీన్ కలర్ థిక్ గ్రీన్ పచ్చిమిరపకాయలు, కారం ఎక్కువ ఉండేటివి ఉంటాయి, కారం తక్కువ ఉండేటివి ఉంటాయి. సో ఏ విధంగా వాళ్ళు యూజ్ చేసుకోవాలో ఆ విధంగా వాళ్ళు ఒకవేళ స్పైసీ కావాలనుకుంటే ఆ మిర్చి యూజ్ చేయొచ్చు, ఒకవేళ అవసరం లేదు లైట్ స్పైసీ కావాలనుకుంటే మైల్డ్ కావాలనుకుంటే తెల్ల యూజ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనము దీనికి మ్యారినేషన్ అనేది చేస్తాం. సో చేపను ఎలా అయితే నీట్గా కట్ చేసుకున్నామో సార్ స్పూన్తో చేయకూడదా? చేతితో అయితేనే పర్ఫెక్ట్. చేతితో అయితే మనకి ఏంటంటే ప్రాపర్గా ఇది ఎక్కడైతే మనకి ఈ స్లిట్టింగ్స్ అనేది ఉందో దాంట్లోకి ప్రాపర్గా మనము దీని యొక్క మ్యారినేషన్ అనేది ప్రాపర్గా చేస్తాము. సో దీన్ని మనము 2 విధాలుగా కూడా చేయొచ్చు. ఇంకోటి క్రంచీగా ఎలా రావాలి అని అనుకుంటే దీనికి లైట్గా మనము రైస్ ఫ్లవర్ అనేది యూజ్ చేసుకున్నా అది యూజ్ చేసుకుంటే మనకి ఏమవుతుందంటే క్రంచీనెస్ అనేది కూడా వస్తుంటుంది దాంతోపాటు. ఒకవేళ ఎవరికైనా క్రంచీగా తినాలి అని అనుకుంటే కరకరలాడుతూ సో వాళ్ళు అనుకుంటే కొంచెం ఇదే పేస్ట్లో బియ్యం పిండి యాడ్ చేస్తాం. సో ఫిష్ని నీట్గా క్లీన్ చేసి ఆ సైడ్ ఉండే అవన్నీ కట్ చేసాం, తోక మాత్రం కట్ చేయలేదు, అంటే లుక్ కోసం. సో దాన్ని ఎలాగో మనం తినాం, కట్ చేయొచ్చు కూడా కదా సార్? అవును, కట్ చేసి కూడా చేసుకోవచ్చు, కట్ చేసి కూడా చేయొచ్చు. సో దీని మీదకి వెళ్ళి మనం కొంచెం సాల్ట్ అనేది వేసుకుందాము. సో చేపలు ఆల్రెడీ కొంచెం సాల్టిష్ ఉంటాయి కాబట్టి దాన్ని మీరు బ్యాలెన్స్ చేసుకొని రెగ్యులర్గా వండే కూర కంటే కొంచెం తక్కువే సాల్ట్ యాడ్ చేసుకోండి. సో ఇప్పుడు మనము ఆల్రెడీ దీనిలో బ్లాక్ పెప్పర్ పౌడర్ వేసామంటే జస్ట్ లైట్గా స్ప్రింకిల్ చేద్దాము. ఓకే, బోత్ సైడ్స్ లైట్గా స్ప్రింకిల్ చేద్దాము.
సో ముందు మనం పేస్ట్లో యాడ్ చేసాం కాబట్టి సో లైట్గా స్ప్రింకిల్ చేసిన తర్వాత ఇప్పుడు ఏదైతే Chilli flakes. చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయో అవి కూడా మనం లైట్గా స్ప్రింకిల్ చేసుకుందాము. సో ఇది వేసుకున్న తర్వాత మనం ఒక 15 నిమిషాల దాకా దీన్ని మ్యారినేషన్ అయిన తర్వాత ఎంత సార్ అంటే మినిమం టైం ఎంత? మినిమం వచ్చేసి మనకి 15 to 20 మినిట్స్ అనేది ఉంటుంది. అచ్చా మినిమం 15 మినిట్స్ మాక్సిమం 20 ఎందుకంటే ఇది మినిట్స్ ఫిష్ అనేది మనకి ఏమవుతుందంటే లైక్ ఇప్పుడు చికెన్కి మటన్కి తీసుకున్నా కూడా మనం ఒక మ్యారినేషన్ చేసిన ఒక 30 మినిట్స్ 40 మినిట్స్ అని పెడతాం. ఎందుకంటే అది మీట్ ఉడకడానికి కొంచెం టైం పడుతుంది. ఓకే. కానీ ఫిష్ ఏంటి అని అంటే మనకు 25 మినిట్స్ లోపే ఉడుకుతుంది. సో మోర్ దెన్ 25 మినిట్స్ మనం ఫిష్ని కుక్ చేయలేం. ఓకే. సో దాంట్లో ఏమవుతుందని అంటే మనం ఇంట్లో అయినా కూడా ఫిష్ నార్మల్గా ఒకవేళ ఫిష్ పులుసు చేద్దామనుకున్నా కూడా ముందుగా ఏం చేస్తారు అని అంటే ఫస్ట్ ఆ పులుసు అనేది బాయిల్ అయిన తర్వాత ఫిష్ పీసెస్ని దాంట్లో వేసేసి దే విల్ దాన్ని తిప్పుతూ ఉంటారు. ఎందుకంటే ఫిష్ అనేది తొందరగా కుక్ అవుతుంటుంది. అచ్చా. సో మీట్ అనేది తొందరగా టెండర్నెస్ ఉంటుంది కాబట్టి తొందరగా కుక్ అవుతుంటుంది. ఆల్ రైట్. సో దానికి ఇంకోటి ఏంటంటే దానిలో ఉండే కొన్ని అమోగా లైక్ యాసిడ్స్ అనేది ఉంటాయి దాంట్లో. సో దట్ ఈస్ అ గుడ్ ఫర్ హెల్త్, గుడ్ యాసిడ్స్ అనేది ఉంటుంది. సో చందువ వేపుడు కోసం మనం మ్యారినేట్ చేసుకున్న చందువ ఆల్మోస్ట్ 15 మినిట్స్ సరే 2 చందువాలని మ్యారినేట్ చేసుకున్నాం. సో ఇక్కడ వరకు మీకు ప్రొసీజర్ చాలా క్లియర్గా అర్థమైపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలనేది చూద్దాం. సార్ మ్యారినేట్ అయిపోయింది. సో మీరు చెప్పినట్టు 15 మినిట్స్ to 20 మినిట్స్ మ్యారినేట్ చేస్తాం. సో నెక్స్ట్ ఏం చేయాలి? సో దీన్ని మనము ఆయిల్లో షాలో ఫ్రై అనేది చేసుకుంటాం. డీప్ ఫ్రై కాదు, డీప్ ఫ్రై కాదు, షాలో ఫ్రై చేసుకుంటాం. ఓకే. సో డీప్ ఫ్రై కాదు, మనం షాలో ఫ్రై చేస్తున్నాం. ఎక్కువ ఆయిల్ వాడక్కర్లేదు. సో 3 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. ఇంతకుముందు కూడా మీరు చెప్పారు ఫిష్ ఎక్కువగా మనం కుక్ చేయొద్దు, మాక్సిమం టైం లైక్ 15 to 20 మినిట్స్. అవునండి. సో అంతకంటే ఎక్కువగా చేయడం వల్ల డేంజర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయంటే బివేర్ ఆఫ్ దట్. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకోండి. సో ఈవెన్ మనం పులుసు చేసినా ఇగురు చేసినా సో సీ ఫుడ్ మాక్సిమం ఆ టైం వచ్చేసి మనకి 25 నిమిషాలే ఉంటుంది. 25 నిమిషాల లోపు మనం ఫిష్ అనేది ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంటుంది. సో ఈవెన్ ఫ్రై చేసినా లేదా మనం ఒకవేళ పులుసులో మనం ఉడకబెట్టినా కూడా మనకి 25 నిమిషాలు 10 నుంచి 15 ఆ నిమిషాల లోపు మనకి ఫిష్ అనేది కుక్ అయిపోతుంటుంది. సో ఇది కొంచెం వేడైన తర్వాత మనం దాన్ని వేసుకుందాం. పచ్చివాసన అది ఏమి ఉండదు, ఎందుకంటే మనం మ్యారినేట్ చేసాం కాబట్టి. మ్యారినేషన్ చేసాము మనం కొంచెంసేపు పక్కకు పెట్టాము కాబట్టి దానిలో మనకి ఏదైతే పచ్చివాసన అయితే రాదు. ఎందుకంటే ఫస్ట్ మనం పచ్చివాసన పోనీకి కారణం ఏంటంటే ఈ ఫిష్ని ప్రాపర్గా ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. సో క్లీన్ చేసేది మనము సాల్ట్ కానీ లేకపోతే లెమన్తో కానీ క్లీన్ చేసుకుంటే, వెనిగర్తో క్లీన్ చేసుకుంటే దానిలో ఉండే ఆ పచ్చివాసన అనేది పోతుంది. ఆయిల్ వేడెక్కింది. సో ఇప్పుడు మనం ఫిష్ని షాలో ఫ్రై చేసుకుందాం. సో కరెక్ట్ సౌండ్లో వస్తుంది. అవును సార్. ఇదంతా లో ఫ్లేమ్ మీదే చేస్తున్నామా సార్? లో ఫ్లేమ్ మీద చేసుకుంటేనే ఇంకా మనకి ప్రాపర్గా కుక్ అవుతుంటుంది సార్. సో ఎందుకంటే ఆయిల్ వేడి అయిపోయిందంటే ఫిష్ మనకి తొందరగానే కుక్ అయిపోతుంటుంది. సో నార్మల్ ఫ్లాట్ ప్యాన్ మీద కూడా చేసేసుకోవచ్చు. అవును సార్, రెగ్యులర్గా కూడా చేసుకోవచ్చు. సో కొంతమంది ఏం చేస్తారంటే దీన్నే వాళ్ళు డీప్ ఫ్రైగా కూడా చేస్తారు. డీప్ ఫ్రై ఎలా అంటే లైక్ దాంట్లో క్రంచీనెస్ కావాలి అన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే పైన కోటింగ్తోని లైక్ బియ్యం పిండి అనే కాకుండా వాళ్ళు బ్రెడ్ క్రమ్స్ కూడా మనం పైన యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మన KFCలో ఎలా వస్తుందో ఆ విధంగా రానికి మనం బ్రెడ్ క్రమ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ మాత్రం కొంచెం రప్ప తీయకూడదు, చాలా జాగ్రత్తగా నీట్గా, లేదంటే ఫిష్ పీసెస్గా విడిపోయే అవకాశం ఉంది. మనం ఎలాగో దాన్ని క్రాస్గా కట్ చేసాం కాబట్టి తొందరగా విడిపోద్ది. సో కొంచెం జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాలి. సో దీన్ని ప్రాపర్గా కొంచెం మిక్స్ చేసేటప్పుడు ప్రాపర్గా మిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే దాన్ని మనం ఇష్టమైతే తీసినప్పుడు అది ఏమవుతుందంటే టెండర్నెస్ వల్ల అది ఇరిగిపోయే ఛాన్సెస్ అండ్ పీసెస్ అనేది కూడా మనకి నుజ్జు అయ్యే ఛాన్సెస్ బయటకు వచ్చేసాం.
రెగ్యులర్గా మీరు ఈ సీ ఫుడ్లో పర్టికులర్గా ఎండి చేపలు ఎండి రొయ్యలు దానికి సంబంధించిన ఫ్రై అది చేస్తున్నప్పుడు స్మెల్ వస్తుంటుంది. కానీ ఇక్కడ మనం సో నీట్గా మారినేట్ చేసి దాన్ని అంతా క్లీన్ చేసాం కాబట్టి సో అలాంటి స్మెల్ రావట్లా, ఒక కమ్మని స్మెల్ వస్తుంది ఇది ఫ్రై చేస్తుంటే. బికాజ్ మనం ముందు నుంచి ప్రొసీజర్ చాలా జాగ్రత్తగా క్లీన్గా చేస్తూ దాన్ని మ్యారినేట్ చేసి ఆ పేస్ట్ అది కరెక్ట్గా యాడ్ చేసాం కాబట్టి. ఎలా తెలుస్తుంది సార్ మనకి కలర్ మొత్తం బ్రౌనిష్ అయిపోవాలి? లైట్ బ్రౌన్ కలర్లో అవుతుంది. బ్రౌన్ కలర్ అయిన తర్వాత దాన్ని మనం తీసేయచ్చు. సో మీరు చెప్పినట్టు పైన రెడ్ ఫ్లేక్స్ వేయడం వల్ల లుక్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది. అవును. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కళ్ళకి అట్రాక్ట్గా ఉంటే ఇంకా కొంచెం ఎక్కువ తినగలుగుతాం. సో మోస్ట్లీ అది ఏంటంటే మనకి మెయిన్గా ఇక్కడ మనకి ఏదైతే హోటల్ ఇండస్ట్రీలో మన కిచెన్లో కావాల్సింది ఏంటి అని అంటే గెస్ట్ ఐ అపీల్ అనేది చాలా ఇంపార్టెంట్. చూడడానికి వాళ్ళు ఏం చేస్తారంటే లైక్ ఐ అపీల్, ఇప్పుడు నార్మల్గా ఏదైనా ఫుడ్ మనం ప్రిపేర్ చేసినా కూడా దాని వావ్ అనేది ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఐ అపీల్తో ఉంటుంది. సో దాని తర్వాత దాని టేస్ట్ బట్టి దే విల్ బి డిపెండింగ్ ఆన్ దట్. సో ఫస్ట్ మెయిన్ ఇంపార్టెంట్ ఇక్కడ వచ్చేసి మనకి ప్లేటింగ్ అనేది అంటున్నాం. సో ఇప్పుడు నార్మల్గా అనిపించాలి. సో ఇప్పుడు నార్మల్గా ఏంటంటే మాకు ఇప్పుడు కొన్ని కాంపిటీషన్స్ అనేవి జరుగుతున్నాయి పిల్లలకి. మెయిన్గా ఇక్కడ మేము ఏం చెప్పేది అంటే వీళ్ళకి ఒక ప్లేటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. కుకింగ్ ఎంత ఇంపార్టెంటో ప్లేటింగ్ కూడా చాలా ఇంపార్టెంట్. అవును, అది కూడా చాలా ఇంపార్టెంట్. అది చాలా ఇంపార్టెంట్ రోల్ అనేది ప్లే చేస్తుంటుంది వీళ్ళకి. అవి రెండు అబ్జర్వ్ చేస్తే మీకు ఆ వేరియేషన్ తెలుస్తుంది ఎంతవరకు వేగింది అనేది. ఆల్ రైట్, సో ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది. ఆ దగ్గు వస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా అయింది అనేది. సో స్టవ్ ఆఫ్ చేసేద్దామా? అవును సార్. మేము డెకరేషన్కి ప్లేట్ ముందుగానే రెడీ చేసి పెట్టుకున్నాం. చందుబాబు ఇప్పుడు రెడీ. థ్యాంక్ యూ సార్. సో సార్ చందుబాబు ఎప్పుడు రెడీ అన్నారు కానీ టేస్ట్ చేయండి అని అనలేదు. ఎందుకు అంటే దీని కాంబినేషన్లో ఇప్పుడు మనం ఒక మాక్టైల్ కూడా తయారు చేసుకుంటున్నాం. సార్ చెప్పారు కదా ఏంటి దాని పేరు ఇందాక? సో దాని పేరు వచ్చేసి షుగర్ కేన్ మొజిటో. సో చందుబాబు ఎప్పుడు షుగర్ కేన్ మొజిటో బెస్ట్, ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్. సో మరి ఇదైతే నేను పక్కన పెడతా. ఇప్పుడు మాకు ఆ మాక్టైల్ తయారు చేసే విధానం కూడా మీరు చూపించాను. సో చందుబాబు ఎప్పుడు చేసుకున్నాం, రెడీగా ఉంది. అండ్ దీంతో పాటు కాంబినేషన్లో మనం ఒక మాక్టైల్ కూడా తయారు చేసుకుంటున్నాం, అదే షుగర్ కేన్ మొజిటో. సో అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు చూడండి. లెమన్ అండ్ పుదీనా అనేది దానికి ఒక బేస్ ఇంగ్రీడియంట్ అండి మొయిటాకి. ఎందుకంటే దాని యొక్క వచ్చే ఫ్లేవర్స్ కానీ అది ఏదైతే అరోమాస్ అనేది ఉంటుందో ఆ మొయిటా అనేది ఇట్స్ వెరీ డిఫరెంట్ అరోమా అనేది మనకి ఇస్తుంది. సో ఆ రెండు అనేది మెయిన్గా ఫ్లేవర్స్ అనేది ఉంటుంది. సో దాంతోపాటు మనము ఐస్ యూజ్ చేస్తాము, దాంతోపాటు షుగర్ కేన్ జ్యూస్ యూజ్ చేస్తాము, దాంతోపాటు సోడా యూజ్ చేస్తాం. సో ఆల్రెడీ ఇప్పుడు ప్రొసీజర్ ఎలా తయారు చేయాలి అనేది చూద్దాం. సో మనం టాల్ గ్లాస్ అనేది తీసుకుంటాము. ఈ టాల్ గ్లాస్ ఎందుకు తీసుకుంటామంటే ఈ యొక్క సమ్మర్ సీజన్లో మనం ఎక్కువ కూల్ పదార్థం అనేది తీసుకొనికి మనం చూస్తాం కాబట్టి టాల్ గ్లాస్ అనేది తీసుకుంటాము. సో ఇందులో మనం ఫస్ట్ చేసుకోవాల్సింది ఏంటంటే లెమన్ వెజ్జెస్. సో ఫస్ట్ ముందుగా కట్ చేసుకున్న లెమన్ వెజ్జెస్ అనేది ఉంటుంది. సో లెమన్ వెజ్జెస్ అండ్ ఫ్రెష్ పుదీనా. సో ఈ రెండు కాంబినేషన్లో ఇంతకుముందు మేము చెప్పినట్టు ఏముంటుందంటే ఈ రెండు కాంబినేషన్ వేసుకుంటే ఈ యొక్క బేస్ ప్రోడక్ట్ అనేది ఈ యొక్క మొజితోకి ఈజ్ ఇంపార్టెంట్. సో టాల్ గ్లాస్ తీసుకున్నాం, దాంట్లో ఒక లెమన్ పీస్, కొంచెం పుదీనా, 2-3 రెబ్బలు అనుకోండి పుదీనా. అవునండి. అవి వేసి ముందు ఆ బేస్లో అవి వేయాలి అడుగున. వేసిన తర్వాత దాన్ని ఏం చేయాలంటే మనం క్రష్ చేయాలండి. ఓకే. సో పట్టుకొని క్రష్ చేయాలి. సో లేదు ఇంట్లో తయారు చేసుకునే వాళ్ళు డైరెక్ట్గా ఇట్లా క్రష్ చేసిన తర్వాత ఈ యొక్క లెమన్ ఎండింగ్లో ఉన్న ఏదైతే దానికి చర్మం అనేది ఉంటుందో సో దాని లోపల ఉన్న జ్యూస్ అనేది ఆ చర్మం అనేది ఏంటంటే నార్మల్గా మనము ఒక లెమన్ జ్యూస్ తీసుకుంటే లెమన్ జ్యూస్ని పిండేసుకొని మనం ఏదైతే తోలు ఉందో దాన్ని పడేస్తాం. సో ఈ మొదితోలో ఇంపార్టెన్స్ ఏంటి అంటే లోపల ఉన్న ఆ జ్యూస్తో పాటు ఆ జ్యూస్లో నుంచి వచ్చే ఆ తోలులో నుంచి వచ్చే ఫ్లేవర్స్ కూడా మనకి ఈ మొదితోలో యాడ్ అవుతుంటుంది. నార్మల్గా ఇలా పిండితే మనకి కళ్ళలో పడుతుంటుంది, అలాంటి వేపర్ లాంటిది ఎగ్జాక్ట్ అని అంటాం దాన్ని. సో దాంతో వల్ల కూడా మనకి ఒక ఫ్లేవర్ అనేది వస్తుంటుంది. సో దీనిలో ఈ యొక్క లెమన్ అండ్ పుదీనా వేసుకున్న తర్వాత దీనిలో మనం కొద్దిగా ఐస్ అనేది వేసుకున్నాం. సో లెమన్ అండ్ పుదీనా అడుగును వేసి కొంచెం ఇలా క్రష్ చేసాం. సో అది అడుక్కు వెళ్ళిపోయింది బేస్కి. దాని తర్వాత ఒక 2-3 ఐస్ క్యూబ్స్ వేస్తున్నాం. సాధారణంగా ఇలాంటి మాక్టైల్స్ మనం బయట రెస్టారెంట్స్లోనే దొరుకుతుంటాయి, కానీ ఇప్పుడు ఈ ప్రొసీజర్ అంతా చూసిన తర్వాత
కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మనకి ఈజీగానే దొరికేస్తాయి కాబట్టి మీరు ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. సో ఇంట్లో ఉన్న ఐస్ క్యూబ్స్ నుంచి తీసుకొని అడుగున లెమన్, దాంతోపాటు పుదీనా. సో ఇందులో ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ షుగర్ కేన్ జ్యూస్ అనేది వేస్తాము. ఓకే, షుగర్ కేన్ అనేది దీనిలో సగం వరకు వేసుకుంటాము, ఎందుకంటే సగం వచ్చేసి మనకి సోడాతోని మిక్స్ అవుతుంది. ఇక్కడ వరకు 3/4 షుగర్ కేన్ జ్యూస్ యాడ్ చేస్తాం. సో రెగ్యులర్గా బయట దొరికేస్తుంది షుగర్ కేన్ జ్యూస్. సో దాని తర్వాత సోడా, మనం సోడా అనేది యూజ్ చేస్తాం. సో మనకి ఏంటంటే డిఫరెంట్ కలర్ షేడ్స్ అనేది కూడా ఉంటాయి. సో కిందికి వచ్చేసి మనకి షుగర్ కేన్ కలర్లో ఉంటుంది, పైన వచ్చేసి మనకి సోడాలో ఉంటుంది. సో మనం ఈ రెండు యాడ్ చేసిన తర్వాత మనము దీన్ని ప్రాపర్గా మిక్స్ చేసుకుంటాం. సో కంపల్సరీ మిక్స్ చేయాలా సార్? అవునండి, ఎందుకంటే మనకి షుగర్ కేన్ మొజిటో కావాలన్నప్పుడు కింద మనం ఏదైతే లెమన్ వేసుకున్నామో ఆ లెమన్ ఎక్స్ట్రాక్ట్ అనేది పైకి మనకి ఫ్లేవర్గా దీనిలో రానికి మనము ఈ యొక్క మిక్సింగ్ అనేది చేస్తాం. చేసిన తర్వాత దీనికి మనం లైట్గా లెమన్తో గార్నిష్ అనేది ఇస్తాము. ప్రశాంత్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మా కోసం చందువ వేపుడు, అలాగే దానికి కాంబినేషన్లో ఒక మాక్టైల్ షుగర్ కేన్ మొజిటో, సో రెండు సూపర్గా చేసి ఇచ్చారు. ఇక లేట్ చేయకుండా టేస్ట్ చూసేద్దాం. సో ఆహా, ఎంత నీట్గా పర్ఫెక్ట్గా ఉడికిందో చూసారా. సో అలా అంటే ఈజీగా వచ్చేస్తుంది. పర్ఫెక్ట్గా ఉడికింది, టేస్ట్ కూడా బాగుంది. సో అది యాడ్ చేసేటప్పుడు మొత్తం ఎలా వెళ్తుంది లోపలికి, ఆ స్పైసీనెస్ అంతా దానికి ఎలా సెట్ అవుతుంది అనుకున్నాను, కానీ సూపర్ ఉంది. 100% మీరు ఒకసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ తయారు చేసుకుంటారు. అండ్ దీంతో కాంబినేషన్లో మనం ఒక మాక్టైల్ కూడా తయారు చేసుకున్నాం కదా. సో షుగర్ కేన్ సోడా కాంబినేషన్లో ఇది ఎలా ఉందో చూద్దాం ఇప్పుడు. అదిరిపోయింది. సమ్మర్లో ఈ బెస్ట్ ఈ రెండు కాంబినేషన్ తయారు చేసుకొని అక్కడ పెట్టు కూర్చుంటే ప్రశాంతంగా ఎంజాయ్ చేయొచ్చు. లైఫ్ చాలా కూల్గా ఉంటుంది. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. నిజంగా వెరీ వెరీ టేస్టీ అండ్ స్పెషల్ సీ ఫుడ్లో నేను ఇంత టేస్టీ ఐటెం ఇప్పటివరకు చూడలేదు. చాలా బాగుంది చందుబాబు ఇప్పుడు. అండ్ దాని కాంబినేషన్లో మొజిటో మాక్టైల్ కూడా చాలా బాగుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్.